అసలు తెలంగాణలో పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందా? ప్రత్యర్థి పార్టీలకే నీతులు చెబుతారా? అలా గాలి వదిలేస్తారా? ఎస్ఈసీ ఏం చేస్తున్నట్లు? నీతి సూక్తులు అందరికీ వర్తించవా? ఎంత అధికారంలో ఉన్నా పార్టీయే కావచ్చు, కానీ మరీ ఇంత అడుగులకు మడుగులొత్తాలా? ఇది ఎస్ఈసీ నిబంధనలకు నీళ్లొదలటం కాదా? ఓటమి తప్పదన్న అడ్డుకోలేరా? గెలుపోటములు దైవాధీనులు కానీ ఉన్న ప్రజాస్వామ్యాన్నైనా కాపాడాలి కదా. ఆ ఇంగితం కూడా లేదా? ఆ మాత్రం సోయి కూడా కనిపించడు ఎందుకు? మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు గూండాయిజం చెలాయిస్తుంటే, పోలీసులను తమ కార్యకర్తల్లా కాంగ్రెస్ నేతలు వాడుకుంటుంటే, పోలింగ్ స్టేషన్ దగ్గర అరాచకాలు సృష్టిస్తుంటే అధికారులు పోలీసులు కళ్ళు మూసుకున్నారా? బీఆర్ఎస్ కార్యకర్తలపై దౌర్జన్యం చేస్తుంటే చోద్యం చూస్తూ ఊరుకుంటారా? ఇదెక్కడి దుర్మార్గం? అవతలి వాళ్ళు ఎవరైనా అదిరించి బెదిరించే పోలీసులు కాంగ్రెస్ నాయకులకు వత్తాసు పలుకుతారా? అక్కడ ఇక్కడ అని కాదు, తెలంగాణ అంతటా ఇదే పరిస్థితి. కాంగ్రెస్ నాయకులంటే పోలీసులకు అంత భయమా? ప్రజాపాలన కాదు, అరాచక పాలన నడుస్తోంది. ప్రజా సమస్యలను గాలి కొదిలేసి వ్యక్తిగత ఎజెండాను భుజానికెత్తుకున్న గుంపు మేస్త్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ టార్గెట్ గా ప్రతీకార చర్యలకు తెగబడుతున్నాడు. అభివృద్ధిపై ధ్యాస లేదు, సంక్షేమంపై సోయి లేదు, పాలన చేతగాదు. వెరసి రేవంత్ రెడ్డి పాలన తెలంగాణకు గ్రహణంలా దాపురించింది. గద్దెనెక్కించిన ప్రజలకు మంచి చేయకపోగా మరోసారి ఆంధ్ర పాలకుల ఏజెంటుగా మారి రాష్ట్రానికే ఎసరు పెడుతున్నాడు. అనధికారిక ఎమర్జెన్సీని అమలు చేస్తున్నాడు. పింఛన్దారులను వంచించి అన్నదాతల కడుపు కొట్టి నిరుద్యోగుల ఉసురు పోసుకుంటున్నాడు. దళిత గిరిజన నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటూ అనైతిక అరాచక పాలన సాగిస్తున్నాడు. ప్రశ్నిస్తే ప్రతీకార దాడులు, అడిగితే అరదండాలు, నిలదీస్తే సంకెళ్లు, ఆందోళనలకు దిగితే కాకీలతో లాఠీల ప్రయోగాలు. ఇందుకేనా మనం తెలంగాణను కొట్లాడి తెచ్చుకుంది?